ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. నిన్న చిత్తాపురం ఏరియాలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. మనిషి అన్నవాడు ప్రతి వాడు కూడా కళ్ళంటని పెట్టుకున్నారు నిన్న టీవీలో చూసి. అయితే ఇక్కడ నేను మొదటి నుంచి ఈ జిల్లాకు సంబంధించిన వాడిని కాబట్టి ఇండస్ట్రీస్ వద్దాను. నేను ఇండస్ట్రీస్ అవసరం, లేకపోతే ఉపాధి ఎలా జరుగుతుంది? కాకపోతే ఎక్కడ లోపం జరుగుతుందంటే నాకున్న అనుభవం ప్రకారంగా నేనే ఇండస్ట్రీస్ని కాదు, సైంటిస్ట్ని కాదు, కానీ నాకున్న అనుభవం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ కొన్ని ఉంటాయి ప్రతి ఇండస్ట్రీ కూడా. దానికి ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ జరగాల. ఎలాగుంది ఇండస్ట్రీ, దాని పరిస్థితి ఏంటి అన్నీ జరగాల. అది సక్రమంగా జరగలేదు అన్నది నా తాలూకు అనుభవం చెప్తాను. ఎంతవరకు వస్తామో నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం తీసుకోవాలి, గవర్నమెంట్ తీసుకోవాలా. ఇండస్ట్రీస్ అవసరమే, కానీ ఎవరికి ప్రమాదం జరగకుండా సేఫ్టీ మెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి ఇది ఉన్నారు, మన పొల్యూషన్ బోర్డు ఉంది. మనకి బ్రహ్మాండమైన పొల్యూషన్ బోర్డు ఉన్నాయి, మంచి మంచి రూల్స్ ప్రకారం నడిచి బోర్డ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ ఎలా చేయాలా, ఏం చేయాలా, లేదా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు తరువుగా చేయవలసిన బాధ్యత ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే మీ ద్వారా మనం చేస్తాను. చెప్తే మేము కూడా మాట్లాడతాం, ఎంపీ గారు మాట్లాడతారు, మేము అందరూ కూడా మాట్లాడతాం, ప్రభుత్వం తీసుకెళ్తాం. రెగ్యులర్ చెకప్ ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు. సరే, దురదృష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు, ఆల్రెడీ ఫ్లైట్లో విశాఖపట్నం వచ్చారు, ఇక్కడ కూడా వస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా స్పందించారు. సరే, ప్రభుత్వం చేసి హెల్ప్ చేస్తుంది, అది కాదు మనకు కావాల్సింది. ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏం చేయాలో, ఏ మెజర్ తీసుకోవాలని ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నాకు అనుభవం.